Welcome to Life Mantra by Nagendra channel. You can have a sip of water and okay. Very good. Anyone want to share the experience? Meditation కి ముందు, meditation కి తర్వాత. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. లక్ష్మీ భార్గవ్ గారు. సార్ చాలా బాగుంది సార్ మెడిటేషన్. చాలా ఎనర్జిటిక్‌గా అనిపించింది. ఓకే. ఇంకా మేము రాసుకున్న గోల్స్, యాక్షన్స్ అవి చేయడానికి కావాల్సిన ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది సార్. ఎక్సలెంట్. ఆలోచన విధానం మనం ఎలా మార్చుకోవాలి అనే దానికి కావాల్సిన శక్తి అనేది వచ్చింది. వెరీ గుడ్. అవును సార్. మెడిటేషన్ అయితే చాలా బాగుంది సార్. వెరీ గుడ్ అండి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్‌పీరియన్స్. అనిల్ కుమార్ గారు. సార్ గుడ్ బాగుంది ఈవినింగ్ అంటే సార్. ఏం బాగుంది? కొంచెం మీరు ఏం ఎక్స్‌పీరియన్స్ చేశారు అక్కడ అనేది ఇంపార్టెంట్. వైట్ లైన్ అట్లా కనిపించింది సార్ క్లియర్‌గా. హ్మ్. చూస్తున్నప్పుడు ఇంకా ఆహ్, చిన్నగా చైల్డ్ ఉన్న ప్లేస్‌లోకి పోయినప్పుడు గూడా నేను ఊరు గుర్తుకొచ్చింది. అక్కడ ముందు ఎట్లా ఉంటుండే అనేది గాల్లో తేలినట్టు అనిపించింది. ఇంకా మన గోల్స్ గురించి చెప్పినప్పుడు డ్రీమ్ హోమ్ అన్నప్పుడు దాంట్లో 4 బెడ్‌రూమ్స్ అని ఇట్లా అన్ని వస్తువులన్నీ క్లియర్‌గా కనిపించాయి సార్. అది నేను నిజంగానే అక్కడ ఉన్నట్టు అనిపిచ్చింది నాకు. మైండ్ ఆ హెవీనెస్ పరంగా మెడిటేషన్‌కి ముందు, తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఉంది సార్. అంటే ముందు అంత బ్లైండ్‌గా ఉండింది. ఇది చేస్తున్నప్పుడైతే క్లియర్‌గా అనిపిచ్చింది. క్లియర్‌గా కనిపిచ్చింది మొత్తం. ఓకే. ఏదన్నా అంటే లైటర్‌గా ఫీల్ అయ్యారా మీరేమన్నా? లైట్‌గా మెడిటేషన్ తర్వాత కొంచెం మైండ్ ఏదైనా రిఫ్రెష్ అయినట్టు అలా ఏమన్నా అనిపిచ్చిందా? అనిపిచ్చింది సార్. రిఫ్రెష్‌నట్టు అయినట్టు అనిపిచ్చింది సార్. హ్మ్. బాడీ గూడా ఫ్రీగా అనిపిచ్చింది. అంత క్లియర్‌గా అనిపిచ్చింది. వెరీ గుడ్. సో, ఇది ఏంటంటే మీరు ఇక్కడ 2 జరుగుతాయండి. ఇప్పుడు మీరు ఆ ఎనర్జీని తీసుకున్నారు గాబట్టి, ఇప్పుడు కొంత నెగెటివ్ ఎనర్జీ పోవటం వల్ల కొంత లైట్‌గా అనిపించొచ్చు. లేదంటే కొంతమందికి ఆల్రెడీ కొంత పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఈ ఎనర్జీని తీసుకోవటం వల్ల కొంత హెవీనెస్ గూడా ఉండొచ్చు. ఒక్కొక్కరి ఎక్స్‌పీరియన్స్ ఒక్కో రకంగా ఉంటది. బట్ ఓవరాల్‌గా ఏంటి అనంటే ఈ మెడిటేషన్‌లో మనం చేసింది మనం ఇన్నర్ చైల్డ్‌కి చెప్పుకున్నాము. ఇన్నర్ చైల్డ్ ఈస్ నథింగ్ బట్ అవర్ సబ్‌కాన్షియస్ జీని. దానికి మనం రెడీ అవుతున్నాము అని చెప్పుకున్నాము. దాంతో పాటు బాడీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీని ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొని ప్రాక్టికల్‌గా మనం దాన్ని బయటికి పంపించుకున్నాము. మూడోది మనం ఏదైతే మనకు కావాలో దాన్ని విజువలైజేషన్ రూపంలో చూసుకున్నాం. విజువలైజేషన్ ఒక్కసారి ఒక 1 మినిట్ విజువలైజేషన్ గురించి మాట్లాడతాను. ఇవన్నీ గూడా చాలా పెద్ద పెద్ద అంటే చాలా ట్రైనింగ్స్‌లో చాలా పెద్ద పెద్ద టాపిక్స్. బట్ మనం ఇక్కడ ఎంత కావాలో నేను అంతా ఇక్కడ షేర్ చేస్తున్నాను. విజువలైజేషన్ అంటే ఏం లేదండి. మన మైండ్ ఏదైనా సరే ఒక విజువల్ రూపంలోనే స్టోర్ చేసుకుంటది. ఇప్పుడైనా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీరేదైనా ఒక ప్లేస్ గురించి మీరు ఊహించుకున్నారంటే దాని తాలూకు ఒక పిక్చర్ మీ మైండ్‌లోకొస్తది. ఒక బొమ్మ. మీరు చూసినా చూడకపోయినా గూడా.
చూసినయి అయితేనేమో రియల్ పిక్చర్ మీ మైండ్‌లోకొస్తది. చూడలేదు అనుకోండి, ఏదో ఒక ఊహ అనేది మీకొస్తది. దట్ ఈస్ ద పవర్. అంటే మైండ్‌కున్న పవర్ అలాంటిది. ఇప్పుడు మీరు ఎప్పుడు చూడని ఒక ప్లేస్‌కెళ్దాం అనుకుంటున్నారు. ఆ ప్లేస్ ఎలా ఉంటది అనేది మీరు ఒక ఊహ అనేది మీకుంటది. అక్కడికెళ్ళక ముందే ఉంటది. అక్కడికెళ్ళిన తర్వాత వేరే ఉండొచ్చు. సో, మైండ్ అనేది ఆ పిక్చర్స్ రూపంలో దాన్ని స్టోర్ చేసుకుంటది. అందుకని మనం విజువలైజేషన్ ద్వారా మనకు కావాల్సిన పిక్చర్స్‌ని మనం ఊహించుకోవాలి. అది ఇంపార్టెంట్. అలా దానివల్ల ఏమవుతది అనంటే, మన మైండ్ అనేది నమ్మటం స్టార్ట్ చేస్తది. సో, లా ఆఫ్ అట్రాక్షన్ కోర్స్‌లో కొంచెం డీటెయిల్‌గా నేను ఈ సంవత్సరం కొన్ని కోర్సులు పెడతాను. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఇంకా డీటెయిల్డ్‌గా అసలు ఆ విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకోవటం, ఇవన్నీ గూడా కొన్ని ఎక్సర్‌సైజ్‌లుంటాయి. బట్ మనకు మిలియనర్ మైండ్ సెట్‌లో అంత డెప్త్ అవసరం లేదు. బట్ మీరు చేయాల్సిందేంటి? ఓకే. సో, అఫర్మేషన్స్‌కి మనకి ఈరోజు టైం లేదండి. నేనేం జేస్తాను అంటే కొన్ని అఫర్మేషన్స్ ఆల్రెడీ నేను గ్రూప్‌లో పంపాను. మళ్ళీ పంపుతాను. దాంతో పాటు మనీకి సంబంధించి కొన్ని అఫర్మేషన్స్ నేను కూడా రాసి పోస్ట్ చేస్తాను. మీరు దాని ప్రకారంగా మీ గోల్స్‌కి మీరు అఫర్మేషన్స్ రాసుకొని మళ్ళీ పోస్ట్ చేయండి. నేనేదైనా కరెక్షన్స్ ఉంటే నేను దాంట్లో చెప్తాను. మనకంత టైం లేదు అఫర్మేషన్స్ టైము. బట్ యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ అఫర్మేషన్స్ కొన్ని మనీకి సంబంధించిన జనరల్ అఫర్మేషన్స్ మీకు పంపించాను. స్పెసిఫిక్‌గా మీ గోల్‌కి సంబంధించి ఎలా రాసుకోవాలో నేను రాసి పంపిస్తాను. అది చూసుకోవచ్చు. ఓకే. తర్వాత ఆల్‌మోస్ట్ వి ఆర్ ఎండ్ ఆఫ్ ద సెషన్. సో, ఇక్కడ ఏంటి అనంటే ఇంకొకసారి క్విక్‌గా మనం రీక్యాప్ జేసుకోవాలంటే మనం మైండ్, మైండ్ ప్రోగ్రామింగ్, తర్వాత బిలీవ్స్, గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుకుంటూ, వచ్చి రీప్రోగ్రామింగ్ గురించి మాట్లాడుకుంటూ సబ్‌కాన్షియస్ మైండ్ ఎలా వర్క్ చేస్తది. సో, వి నీడ్ టు ఫోకస్ ఆన్ వాట్ వి నీడెడ్ అని తెలుసుకొని, పవర్ ఆఫ్ క్లారిటీ, గోల్స్ మనకేం గావాలి, ఎంత గావాలి, ఎప్పటిలోపు గావాలి గోల్స్, దానికి సంబంధించిన యాక్షన్స్, వాటిని సబ్‌కాన్షియస్‌లో విజువలైజేషన్ ద్వారా ఎలా ఆలోచించాలనేది మనం నేర్చుకున్నాం. సో, విత్ థిస్ బేసికల్లీ ఇదే ప్రాక్టీస్‌ని మీరు డైలీ ఎలా జేయాలి? మీరు ఉదయాన్నే నిద్ర లేవగానే మీరేదైతే రాసుకున్నారో, మీ గోల్స్, దాని యాక్షన్స్, ఆ యాక్షన్‌కి కావాల్సినటువంటి అఫర్మేషన్స్. ఆ అఫర్మేషన్స్ పార్ట్ పెండింగ్ బెట్టుకోండి. అది మీరు రేపు రాసుకుందురు. ఈ 3 గూడా ఒకసారి చదువుకోవాలండి. ఈ 3 గూడా మీరు ఒకసారి చదువుకోవాలి. సో, మార్నింగ్ లేవగానే ఒకసారి, నైట్ నిద్రబోయే ముందు ఒకసారి వీటిని చదువుకోవాలి. నెక్స్ట్ అది ఒక 2 నిమిషాల్లో అయిపోతది ఆ పని. నెక్స్ట్ ఏం జేయాలి అనంటే, ఒక 5 అన్నా సరే గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. థాంక్ యూ, థాంక్ యూ అని చెప్పి ఒక 5 గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్స్ రాసుకోవాలి. అంటే ఆ ముందు రోజు మీకు నిజంగా ఎవరైనా హెల్ప్ చేసున్నా, ప్రతిరోజు మనం ఏదో ఒకటి థాంక్స్ చెప్పుకోవడానికి జీవితంలో ఉంటదండి. నో ప్రాబ్లమ్. మీరు మీరు ఆలోచిస్తా ఉంటే మీకు మంచి మంచి ఫీల్ దట్ గ్రాటిట్యూడ్. ఓకే. సో, ఫస్ట్ గోల్స్, యాక్షన్స్, అఫర్మేషన్స్ చదువుకోవాలి. తర్వాత గ్రాటిట్యూడ్ స్టేట్మెంట్స్ కొన్ని రాసుకోవాలి. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ గోల్స్ మొత్తం ఒక్కసారి విజువలైజేషన్ అనేది మీరు చేయాలి. కుదిరితే వాటి తాలూకు పిక్చర్స్ ఏమన్నా తీసుకొని పెట్టుకోండి. ప్రింటౌట్ తీసుకున్నా పెట్టుకోవచ్చు. లేదంటే మొబైల్‌లో అయినా పెట్టుకోండి. అంటే సపోజ్ మీరు బాగా బాగా మీ కస్టమర్స్ పెరగాలి. మీ షాప్ ముందు చాలా మంది కస్టమర్స్ ఉన్నట్టు ఓ ఫోటో తయారు చేసి పెట్టుకోండి. లేదంటే మీరు ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి. ఆ పొజిషన్‌లో ఉంటే మీరెలా ఉంటారో ఒక్క ఫోటో తయారు చేసుకొని పెట్టుకోండి. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. ఒక మంచి ఇల్లు ఫోటో ఒకటి తయారు చేసి పెట్టుకోండి. లేదంటే మీరు మీ అకౌంట్‌లో డబ్బులు చాలా కావాలనుకుంటున్నారు. మీ అకౌంట్‌లో 5,00,00,000 కావాలన్న మీ అకౌంట్‌లో 5,00,00,000 క్రెడిట్ అయినట్టు ఒక మెసేజ్ తయారు చేసుకొని పెట్టుకోండి సెల్ ఫోన్‌లో. కుదిరితే దాన్ని ప్రింట్ ఔట్ తీసుకొని పెట్టుకోండి. లేదంటే మీది ఒక క్యాన్సెల్డ్ చెక్ తీసుకొని ఆ చెక్ మీద 5,00,00,000 మీ పేరుతోటి రాసి పెట్టుకోండి.
విజువలైజేషన్ అది మనం చెప్పాను కదా! మన మైండ్ అనేది పిక్చర్స్ రూపంలోనే స్టోర్ చేసుకుంటది. ఇది థర్డ్ థింగ్ అండి. సో, ఏం చేసాం? గ్రాటిట్యూడ్ జర్నల్ రాసుకున్నాం. గోల్స్, యాక్షన్స్, ఎఫర్మేషన్స్ చదువుకున్నాం. గోల్స్‌ని మొత్తాన్ని ఒకసారి మనం విజువలైజ్ చేసుకున్నాం. ఓకే. సో, ఇది దాదాపు ఒక 10-15 నిమిషాలు పడతదండి. సో, విజువలైజేషన్‌తో పాటు మీరు మెడిటేషన్ గూడా చేసుకోవాలి. ఎనీ మెడిటేషన్ ఈజ్ ఫైన్. ఎనీ మెడిటేషన్ యూట్యూబ్‌లో చాలా మెడిటేషన్స్ ఉన్నాయి. ఏదో ఒక మెడిటేషన్ ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని, ఆ మెడిటేషన్‌లో విజువలైజేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి. ఇట్లా ఒక 20 నిమిషాలు 15-20 నిమిషాల్లో సరిపోతదండి ఇది. ఇలా మీరు చేయటం వల్ల ఏం జరుగుతది? సబ్‌కాన్షియస్ మైండ్ అనేది మీరు నిద్ర లేవగానే, పడుకోబోయే ముందు యాక్టివేట్ అవుతది. మీరు ఏదైతే దృష్టి పెడతారో ఆ టైంలో, అదే మీకు మైండ్‌లోకి బలంగా నమ్మి, దాన్ని రియాలిటీలోకి తీసుకొనొస్తది. వాట్ వి థింక్ గెట్స్ ఇంటూ రియాలిటీ ఇంటూ అవర్ లైఫ్. మనం ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే ఫోకస్ చేస్తామో మన జీవితం అదే రియాలిటీలో. దాని తర్వాత డేలో మీకు ఎక్కడ ఎమోషన్ ఇష్యూస్ ఉన్నా, లేకపోయినా సరే కనీసం 1, 2 సార్లు ఈఎఫ్‌టి ట్యాపింగ్ చేసుకోండి. ఆ ట్యాపింగ్ పాయింట్స్ అన్నీ గూడా నేను పంపిస్తాను మీకు మెటీరియల్. ఆ ట్యాపింగ్ పాయింట్స్ మీరు ఆల్రెడీ చూసారు. తర్వాత యూట్యూబ్‌లో గూడా మీకు ఈఎఫ్‌టి ట్యాపింగ్ ఎలా జేసుకోవాలో చాలా వీడియోస్ ఉంటాయండి. ఏదో ఒక వీడియో తీసుకొని ఈఎఫ్‌టి ట్యాపింగ్ ప్రాక్టీస్ చేసుకొని, ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్‌గా చేసుకోగలుగుతారు. సో, డేలో అయినా, పగలైనా, రాత్రైనా మీకు కుదిరినప్పుడు ఈఎఫ్‌టి ట్యాపింగు ఏదైతే ఇప్పుడు సపోజ్ మీకు సడెన్‌గా ఏదైనా కోపమొచ్చింది, లేదంటే ఏదన్నా ఎమోషనల్‌గా కొంచెం డల్ అయ్యారు. ఈఎఫ్‌టి ట్యాపింగ్ చేసుకోండి. అద్భుతంగా పనిచేస్తది. 5 నిమిషాల్లో ఎటువంటి ఎమోషన్ అయినా సరే తీసేస్తదండి ఈఎఫ్‌టి. సో, ఈఎఫ్‌టి ట్యాపింగ్ చేసుకోండి. సో, మొత్తంగా మీరు చేస్తుంది గోల్స్‌ని, యాక్షన్స్‌ని, ఎఫర్మేషన్స్‌ని డైలీ చదువుకోవటం, వాటిని విజువలైజ్ చేయటం, మెడిటేషన్ ప్రాక్టీస్ చేయటం, దాంతో పాటు గ్రాటిట్యూడ్ జర్నల్ రాయటం అండ్ ఫైనల్లీ ఈఎఫ్‌టి ట్యాపింగ్ చేసుకోవటం. ఇలా మీరు ఎమోషనల్‌గా క్లియర్ అవుతారు. మెడిటేషన్ అండ్ విజువలైజేషన్ ప్రాక్టీసెస్ తోటి మెంటల్‌గా క్లియర్ అవుతారు. ఎఫర్మేషన్స్ తోటి మైండ్ రీప్రోగ్రామింగ్ అనేది జరుగుతా ఉంటది. యూ కెన్ సీ బెస్ట్ రిజల్ట్ ఇంటూ యువర్ లైఫ్. ఒక్క రోజు గూడా మిస్ చేయకుండా కనీసం 21 డేస్ అంటే ప్రతిరోజు జేయాలిది. కానీ ఒక్కరోజు కూడా మిస్ చేయకుండా 21 డేస్ ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. అది ఏమవుతది అంటే, అది మీ యొక్క పర్సనాలిటీ కింద మారిపోతది. అంటే దాన్ని ఇక మీ నుంచి ఎవరు వేరు జేయలేరు. దానిలో మీరు ఎక్స్‌పర్ట్ అయిపోతారు. అది ఒక హాబిట్ అయిపోతది మీకు. సో, ఒక హాబిట్ అవ్వాలి అనంటే 21 డేస్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే. తర్వాత నేను మీరు వాట్సాప్ గ్రూప్‌లో ఉండండి. సో, డోంట్ లీవ్ వాట్సాప్ గ్రూప్. ఎందుకంటే దానిలో కొంత మెటీరియల్ పంపిస్తుంటాను. కొన్ని వీడియోస్ పంపిస్తుంటాను. తర్వాత ఫ్యూచర్‌లో నా ప్రోగ్రామ్స్ డీటెయిల్స్ పంపిస్తుంటాను. మీరు చాలా గ్రూపుల్లో ఉండుంటారు. బట్ థిస్ ఈస్ గోయింగ్ టు బి హెల్ప్‌ఫుల్ ఫర్ యువర్ గోల్స్ అండ్ ఫర్ యువర్ యూ నో సక్సెస్. కాబట్టి అక్కడ మంచి ఇన్ఫర్మేషనే మనం ఇక్కడ షేర్ చేస్తాము. కాబట్టి మీరు అక్కడ ఉండి అబ్జర్వ్ చేస్తా ఉండండి. కొన్ని అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ నేను పంపిస్తా ఉంటాను. డైలీ అఫర్మేషన్స్ గాని, అలా మీకు మంచి మంచి మెటీరియల్ అనేది దీంట్లో ఉంటది కాబట్టి దీనిలో ఉండండి. తర్వాత నేను నా యూట్యూబ్ ఛానెల్ గూడా నేను మీకు పంపిస్తాను. అందరూ గూడా సబ్స్క్రైబ్ జేసుకోండి. ఎందుకంటే దానిలో నేను వీడియోస్ అయి పెడతా ఉంటాను. మంచి మంచి వీడియోసు, మోటివేషనల్ వీడియోసు. అవి కొంత హెల్ప్ అవుతా ఉంటాయి. అండ్ దెన్ మీకు భవిష్యత్తులో ఏదన్నా డౌట్ ఉన్నా, ఏదన్నా ప్రాక్టీస్‌లో డౌట్ ఉన్నా నాకు వాయిస్ మెసేజ్ రూపంలో నాకు పంపించండి వాట్సాప్. దయచేసి ఎవరు కాల్ చేయొద్దు. నేను కుదిరినప్పుడు మీకు రిప్లై వాట్సాప్‌లో ఇస్తాను. లేదంటే నేను కాల్ చేస్తాను నాకు కుదిరినప్పుడు. ఎందుకంటే మనకి ఈ ఒక్క గ్రూప్‌లోనే సుమారుగా 190 మందున్నారు. ఓకే. మీకు తెలిసినట్టు ఆల్రెడీ నేను గూడా చాలా బిజీగా ఉంటాను డేలో. కాబట్టి మీరు నాకు వాయిస్ మెసేజ్ రూపంలో పంపించండి. ఐ విల్ రెస్పాండ్ టు యూ. సో, అది నెక్స్ట్. సో, లెట్స్
connected, continue to be stay connected in WhatsApp and YouTube లో, అండ్ ప్రాక్టీస్ చేయండి. సో ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వన్స్ అగైన్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ దట్ యూ హ్యావ్ యూ హ్యావ్ ఎ మిలీనియర్ మైండ్ సెట్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హౌ మిలీనియర్స్ వర్క్స్ అండి. అంటే వాళ్ళకి నెగిటివ్ బిలీవ్స్ లేకుండా, మనీ పట్ల లవ్ అండ్ కేరింగ్ తోటి, ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి, పర్ఫెక్ట్ గోల్ తోటి, ఒక పర్ఫెక్ట్ యాక్షన్ తోటి, అండ్ ద ఫోకస్, వాళ్ళకి ఏం కావాలో దాని మీద ఫోకస్ చేస్తా వీళ్ళందరూ కూడా ధనవంతులు అవుతున్నారండి. ఇదే సీక్రెట్. ఎక్కడ మనం ల్యాక్ మైండ్ అవుతుంది అని అంటే, ఒక ల్యాక్ మైండ్ తోటి, నెగిటివ్ రిజల్ట్స్ తోటి, ఏమీ నేర్చుకోకుండా, ఉన్న లైఫ్నే నెగిటివ్గా ఆలోచిస్తూ, ఏదైతే మనకొద్దో దాని మీద ఫోకస్ చేస్తూ, నెగిటివ్ థాట్స్ తోటి నెగిటివ్ రిజల్ట్స్ మనకు వస్తున్నాయి. కాబట్టి దీన్ని మనం రీప్రోగ్రామింగ్ ఇలా చేసుకోవాలి. తర్వాత ఆ బిలీవ్స్ అనేతోనే మనీ బిలీవ్స్, అవి నేను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. నిన్న ఎవరైతే స్కోర్లు ఇచ్చారో అవి మళ్ళీ ఇంకొకసారి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు చూడండి. రేపు రేపు చూడండి. ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి మీకు ఆ డిఫరెన్స్ అనేది ఉందా లేదా అనేది నాకు మెసేజ్ పెట్టండి. ఆ ఫీలింగ్స్ తాలూకు ఎగ్జాంపుల్ నేను ఒకసారి భరద్వాజ్ ఉన్నాడా, భరద్వాజ్ డెవాప్స్, కెన్ యూ అన్మ్యూట్ భరద్వాజ్ గారు? అండ్ నిన్న మీరు కొన్ని 3 ఎమోషన్స్, 3 ఫీలింగ్స్ ఇచ్చారు. ఈరోజు దాని తాలూకు ఎమోషన్ ఏంటి? ఈ 2 డేస్ ప్రాక్టీస్ తర్వాత మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మనీ మీద నెగటివ్ ఫీలింగ్ పోయింది సార్. వెరీ గుడ్. రిచ్ పీపుల్ మీద నెగటివ్ ఫీలింగ్ పోయింది. వెరీ అండ్ గుడ్. దట్స్ హౌ ఇట్ స్టార్ట్స్. వెరీ గుడ్. ఇంకా అండ్ కొంచెం నమ్మకం కుదిరింది. బిలీఫ్. వెరీ గుడ్. ఎక్సలెంట్. థ్యాంక్స్ అండి. ఆల్ రైట్. లాస్ట్ సార్, సో ఒక క్వైరీ. మీ చెప్పండి. ఛానల్లో ఉంటాయి కదా, యూట్యూబ్ ఛానల్ ఉంటాయన్నారు కదా, అంటే నేను రెగ్యులర్ ప్రాక్టీస్ కోసం యా, అంటే కొన్ని స్పెసిఫిక్ 1-on-1 కౌన్సిలింగ్ సార్ మీ దగ్గర? యా మనం వీ కెన్ టాక్ అండి. మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకే ఓకే, వీ విల్ టాక్. ఓకే సార్. షూర్ ఐ విల్ మెసేజ్. ఓకే, సో 10:21 అయిందండి. 10:30కి షార్ప్గా క్లోజ్ చేద్దాం. సారీ ఫర్ ద డిలే. ఎందుకంటే మనం చాలా కంటెంట్ కవర్ చేసాం కాబట్టి ఇంత దాకా వచ్చాం. సో నా ఈ 9 నిమిషాల్లో కూడా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా, మీరు రాసుకున్న దానిలో, మీరు నేర్చుకున్న దాంట్లో, నిన్న ఈరోజు మీరు నేర్చుకున్న దానిలో ఏమన్నా క్వశ్చన్స్ ఇప్పుడు అడగొచ్చు. దాంతోపాటు మీ ఎక్స్పీరియన్స్ను కూడా ఇక్కడ షేర్ చేయండి. అంటే కొంతమంది ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, ఈ 2 రోజులు అటెండ్ అయిన వాళ్ళు. సో మీరు స్టార్ట్ అయినప్పుడు ఎలా స్టార్ట్ అయ్యారు, ఏమి నేర్చుకున్నారు, ఇప్పుడు ఎలా ఉంది, 2025 మీద మీకు క్లారిటీ అనేది ఎలా వచ్చింది, యూ కెన్ షేర్. నేను అందరినీ అన్మ్యూట్ చేస్తున్నాను. సో హూ ఎవర్ వాంట్ యూ కెన్ యూ కెన్ యూ కెన్ షేర్. సో మీరు అందరూ అన్మ్యూట్ చేసుకోవచ్చండి ఇప్పుడు. యూ కెన్ టాక్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా, వెంకట నరసింహ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నిన్న ఈరోజు మాకు ఇంతటి మంచి పరిజ్ఞానాన్ని అందించినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. నేను ఇంతకుముందు కొన్ని విన్నాను, కానీ ఈరోజు నేను మీ ద్వారా చాలా తెలుసుకున్నాను. ఎందుకంటే ఒక క్లారిటీ అనేది వచ్చేసింది, మనం ఎలా దీన్ని అప్లై చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి. నేను ఇంతకుముందు ఒక డిసెంబర్ 2025 మధ్యలో మీరు మెసేజ్ వచ్చినప్పుడు నాకు ఈ ఇయర్లో 2025లో నాకు ఒక క్లారిటీ దొరుకుతుందని ఒక నమ్మకంతో ఉన్నాను. కానీ అది నిజంగా మీరు నాకు అందించినందుకు మీకు నిజంగా కృతజ్ఞతలు సార్. చాలా బాగా అందించారు. ఈ 2025లో నా గోల్స్ ఎలా సెట్టింగ్ చేసుకోవాలనేది నాకు చాలా విపులంగా, చాలా క్లియర్గా నాకు తెలియజేసినందుకు నిజంగా మీకు ధన్యవాదాలు సార్. నేను ఖచ్చితంగా అచీవ్ చేస్తాననే నమ్మకం 100 కాదు 200% నాలో కలిగించినందుకు మీకు నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ. బికాజ్ యూ హ్యావ్ మిలియనర్ మైండ్ సెట్ నౌ. సో దాంతో ఏదైనా చేయొచ్చు,
బట్ మీరు దాన్ని ఎందుకంటే పాజిటివ్‌గా తీసుకొని ఇదివరకు నాకు కొన్ని అపనమ్మకాలు ఉండేవి. అంటే హ్మ్. మీరన్నట్టు మీరు ఆ 5 పిల్లర్స్ ఎలా జేశారో, వాటన్నిటి మీద నాకు క్లారిటీ ఉండేది కాదు. ఎందుకు మనకిలా ఉండేది? ఒకళ్ళ మీద ద్వేషం ఎందుకొచ్చేది? సో, మీరన్నట్టు ధనవంతుల మీద ఒక నెగెటివ్ ఫీలింగ్స్ అనేవి ఉండేవి. అంటే మీరన్నట్టు మన జీవితంలో ఎన్నో జూసుంటాం కదా! సో, మనం పుట్టినప్పటి నుంచి మన తల్లిదండ్రులు కొన్ని నేర్పడం కావచ్చు, మన ఫ్రెండ్స్ సర్కిల్‌లో కొన్ని నేర్చుకున్నాం గావచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రతీదీ మనకు నెగెటివే ఎక్కువ వస్తుంది. మన రైట్. మైండ్‌కనేది. సో, రైట్. దాన్ని స్వీకరించటం వల్ల మన మైండ్ అనేది ఎక్కువ శాతం మీరన్నట్టు 80 కాదు 90% వరకు అట్లనే ఆలోచిస్తుంది. సో, ఎగ్జాక్ట్‌లీ. దాన్ని మనం ఎలా రిమూవ్ చేసుకొని ఈ 10%ని మనం ఎలా ఈ 10%ని 90%ని ఎలా జేసుకోవాలనేది మారు చాలా బాగా జెప్పారు సార్ నిజంగా. నాకింతకు ముందు ఆ ఫీలింగ్ ఉండేది. దాన్ని మనం ఫోకస్ చేయాల్సింది దాని మీద గాదు. ఏదైతే మనకు పాజిటివ్‌గా ఉందో దాని మీదనే ఫోకస్ చేయాలి. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే మన మైండ్‌కి దాన్ని ఎలా చేయాలనేది మీరు బాగా చెప్పారు నాకు. సో, నాకైతే బాగా కనెక్ట్ అయింది సార్. నేను 100% దీన్ని నమ్ముతున్నాను. చాలా వెరీ గుడ్ ఎక్సలెంట్. అండి. మీ మీ సార్ మీకు భవిష్యత్తులో మీ లైఫ్‌లో జరిగే మార్పులను గూడా పోస్ట్ చేయండి. గ్రూప్‌లో పోస్ట్ షూర్ సార్. చేయలేకపోయినా నాకు పోస్ట్ చేయండి. సో, షూర్ సార్. ఐ విల్ బి హ్యాపీ. ఆహ్, థాంక్ మీకొచ్చే యూ సార్. మార్పులు, మీకొచ్చే థాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ ఫర్ జాయినింగ్. థాంక్ యూ. అరుణ్ కుమార్ గారు. యూ ఆర్ ట్రైయింగ్ టు సే సంథింగ్ అండి. సార్ ఇంతకుముందు క్లాస్ అటెండ్ అయ్యాను. కానీ ఇంత వివరంగా చెప్తుంది మీరే. చాలా బాగుంది సార్. వెరీ గుడ్ అండి. అంటే పర్టిక్యులర్‌గా ఏమి మీరు అంటే కొత్తగా మీరు ఏం తెలుసుకున్నారు? కొత్తగా నేను తెలుసుకుంది ఏంటంటే, అవి అఫర్మేషన్ ఎలా చేయాలి? చాలా మంది చెప్పినా కూడా, మీ అంత క్లియర్‌గా అయితే నాకు తెలీదు. నేను బిజినెస్ చేస్తాను. టైలరింగ్ చేస్తాను. నేను గోల్స్ ఎలా పెట్టుకోవాలనేది నాకు ఐడియా లేదు. మొన్న ఆయన చెప్పారు భద్రాద్రి గారు చెప్పారు కదా! నాకు వచ్చి ఇంకేం రాదు. నాది అదే పొజిషన్. హ్మ్. ఎలా చెప్పుకోవాలి ఏంటన్నది పెట్టుకోమని చెప్తారు కదా! మీరు గోల్స్ పెట్టుకోమన్నారు. ఆ గోల్స్ ఏం పెట్టుకోవాలి ఏంటో కూడా నాకు చెప్తాను. ఇప్పుడైతే క్లారిటీ వెరీ గుడ్ అండి. మీరు రాసుకున్న గోల్స్ గూడా ఒకసారి వాట్సాప్‌లో గాని, లేదంటే నాకు పర్సనల్‌గా అయినా సరే పంపించండి. నేను ఒకసారి నాకు రివ్యూ రాయడం రాదు. చేస్తాను. నాకు రాయడం రాదు. వాయిస్ మెసేజ్‌లో పెట్టండి. సరే. ఓకే. ఓకే అండి. పర్ఫెక్ట్. చాలా యూ ఆర్ ఎ మిలియనియర్ అరుణ్ కుమార్ గారు. యూ ఆర్ ఎ మిలియనియర్. బాగుంది. వెరీ గుడ్. ఎనీబడీ వాంట్ టు షేర్ దేర్ ఎక్స్‌పీరియన్స్ అండి? ఓకే. నో? ఆల్ రైట్. సో, వి విల్ ర్యాప్ దిస్ సెషన్ హియర్. సో, వన్స్ అగైన్ థాంక్ యూ సో మచ్ అండి. సో, లైఫ్‌లో మార్పు రావాలి అనంటే మన నాలెడ్జ్‌లో మార్పు రావాలి. మన నాలెడ్జ్‌లో అవును మార్పు సార్. రావాలి అనంటే ఇలాంటి సెషన్స్ మీరు అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి నేర్చుకుంటేనే మనం మార్పు తెచ్చుకోగలుగుతాం మన జీవితంలో. ఎందుకంటే సేమ్ లైఫ్, సేమ్ ఆలోచనలు, సేమ్ యాక్షన్స్, సేమ్ రిజల్ట్స్. పెంచుకుంటే లైఫ్‌లో ఏదైనా సరే మీరు సాధించగలుగుతారు. సో, విత్ థట్ వి విల్ ర్యాప్. నేను చెప్పినట్టు లెట్స్ బీ ఇన్ టచ్. అందరూ గూడా మీరు అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్. అండ్ సార్ థాంక్ యెస్. యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. సార్ సార్ మీరు ఒకసారి ఇంకా ముందు నాలెడ్జ్ గూడా మాకు షేర్ చేయాలి సార్ ఇంకా. తప్పకుండా. మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా మీరు చేస్తారని ఒక నమ్మకం ఉంది సార్ మాకు. డెఫినైట్‌లీ. తప్పకుండా డెఫినైట్‌లీ. థాంక్ డెఫినైట్‌లీ యూ అండి. సార్ మాకు అఫర్మేషన్స్ అయిపోయి మీకు రాయటం రాదంటున్నారు గాబట్టి, రాయటం తెలిసినోళ్ళ చేత రాపిచ్చుకొని, అది వాయిస్ రికార్డింగ్ పెట్టుకొని మీరు పొద్దున్నే ఇనేసేయండి. మీ అఫర్మేషన్స్ ఏంటో మీరు ఇనండి సరిపోద్ది. థాంక్ యూ. ఓకే. ఆల్ రైట్. థాంక్ యూ సో మచ్ అండి.
జై హింద్, జై భారత్, వందే భారతం. బాయ్ బాయ్.